నేనేం చేయలేదు. నాకేం తెలీదు. నాకేం తెలీదు బాబాయ్. నాకేం తెలీదు. దాక్కోవాలని ట్రై చేస్తున్నావు కానీ వర్కౌట్ అవ్వట్లేదు. జస్ట్ ఆ కట్టెన్ నుంచి బయటికి రా బంగారం. చూసేసారా? 4Kలో చూసా. మొత్తం చేసేసారా? నువ్వు బెడ్షీట్ తీసిన దగ్గర నుంచి మొత్తం చూసా. తోచిది. మీరిద్దరు నా మీద నమ్మకంతో వెళ్తున్నారని చెప్పారు కదా. నువ్వు కూడా బుద్ధిగా నేను చెప్పింది వింటాననే చెప్పావు కదా. జనాల్ని మోసం చేసి నీకే ఇన్ని తెలివితేటలుంటే నిన్ను పట్టుకునే పోలీసులం, మరి మాకెంతుండాలి? ఆయన నేను చెప్పినట్టు వింటే నీ ఫ్రీడమ్ నీకు ఇస్తానని చెప్పాక కూడా ఈ దొంగతనం అవసరమా డ్రాగన్? సారీ సార్, మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు సౌండ్ ఆగాలంటే ఏం చేయాలో చెప్పరా? చిరాగ్గుంది. లిమిట్స్ దాటకుండా ఉండాలి. అర్థమైంది. వారం రోజులు ఉపవాసం ఉన్నోడికి కళ్ళ ముందు దమ్ బిర్యానీ పెట్టి పస్తులుండమంటే ఇదేనేమో. లక్ష్మీదేవి, మనం మళ్ళీ కలుద్దాం. లక్ష్మీదేవి, అడ్డంకులు దాటుకొని మనం మళ్ళీ కలుస్తాం నమ్మకం నాకుంది. డ్రాగన్, ఏం చేస్తున్నావు? మేడం, డోర్ వేస్తున్నాను మేడం, సౌండ్ ఆపండి. అమ్మయ్యా, అమ్మయ్యా. ఇంటి నిండా కెమెరాస్ ఉన్నాయి. నువ్వు నా పర్మిషన్ లేకుండా ఏం ముట్టుకున్నా రియాక్షన్ మాత్రం చాలా వైలెంట్ గా ఉంటుంది. అర్థమైందా? ఎవరు మేడం మీరు? నేను కంత్రి అయితే మీరు జగత్ కంత్రిలా ఉన్నారు. మీరు పోలీస్ అయ్యారు కాబట్టి సరిపోయింది. అదే మా డిపార్ట్మెంట్లో ఉండుంటేనా ఏ పోలీసుడు మిమ్మల్ని పట్టుకోలేరు తెలుసా? ప్రామిస్ మేడం, మీరు రెస్ట్ తీసుకోండి, నేను ఇక్కడ చిల్ అవుతాను. మనం ఓటమిని అంత సులువుగా అంగీకరించకూడదాను. డబ్బు లేకపోతేనే నగలు కొట్టేద్దాం. బ్యాగ్ తీసుకుని పరిగెత్తేస్తా. అప్పుడు సైరన్ మోగిన లైట్స్ కొట్టుకున్నా ఆగకూడదు. బయట నువ్వు పోలీసులు కనిపెట్టేలోపు పారిపోవాలి. ఎంత చెప్పాక కూడా మళ్ళీ నగలున్న బ్యాగ్ దగ్గరికి ఎందుకు వెళ్ళింది? మనిషికి పెద్ద శత్రువు అత్యాస అంటారు కదా కేడి. ఆ అత్యాసతోనే మన వాళ్ళు వచ్చేలోపు ఆ బ్యాగ్ తీసుకుని పారిపోదాం అనుకుంటుంది. మరి ఇప్పుడు డ్రాగన్ని ఎలా ఆపుతాం? అయ్యో, కొంచెం ఉంటే సచ్చేదాన్ని. బ్యాగ్లో కరెంట్ ఎలా పెట్టావమ్మా? ఏంటి మేడం మీరు? అరే, నాకంటే పెద్ద క్రిమినల్లా ఉన్నారే. బ్యాగ్లో ఏముందా అని చూద్దాం అనుకున్నాను, అంత మాత్రం చంపేస్తారా? ఓహో, పెద్ద మనిషి అన్నాక కొంచెం పెద్ద మనిషి ఉండాల. ఛే, మీకోసం నేను ఇంత రిస్క్ తీసుకుంటుంటే కొంచెం కూడా కరికరలేదా? ఛే, కొంచెం ఉంటే సచ్చేదాన్ని. ఏవా అబ్బా. ఇప్పుడు డ్రాగన్ లైన్లోకి వచ్చింది కదా దాత్రి. అవును కేడి, ఇప్పుడు నోట్ల కట్టలు నగలు బయటికి కనిపించినా కూడా తను ముట్టుకోదు. ఏందమ్మీ, డీలు తెగ్గొట్టేస్తాడంటావా? ఏంటి తెగ్గొట్టేది? ఇంకా డాక్యుమెంట్స్ చూస్తూనే ఉన్నాడు. పొద్దు గూకినప్పుడు చూడ్డం మొదలుపెట్టినాడు కదమ్మీ. ఇంకొంచెం సేపు పోతే అందరూ ఇంటికి వచ్చేస్తారు. అంతసేపు చూస్తున్నారు, ఏమైనా డౌట్ రావు గారు? చచ్చా, అనుమానంతో చూడటం లేదు యువరాజ్. అరుదుగా కూడా చూడలేననుకున్న అద్భుతాన్ని చూస్తున్నా కదా, అందుకే షాకులో ఉన్నాను. రావు గారు, మీరు చాలా క్లారిటీతో మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు కానీ చాలా కన్ఫ్యూజింగ్గా మాట్లాడుతున్నారు. సారీ అమ్మా. అంటే వజ్రపాటి ఇండస్ట్రీస్లో 10% షేర్ కోసం 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నా. అలాంటిది ఇదిగో నా చేతుల్లో ఎలా 50% షేర్ కనబడుతుంటే నమ్మలేకపోతున్నాను.
ఈ షేర్స్కి మీరు అనుకుంటున్న నెంబర్ చెప్పండి, దానికంటే 10 కోట్లు ఎక్కువ ఇస్తాను. ఎగిరి గంతేసే మాట చెప్పుండారబ్బి. మాకు డబుల్ ఓకే రావు గారు. సో మీ నెంబర్ ఎంతో చెప్పండి. చెప్పు యువరాజ్. అది ఏయ్, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? ఇంటికి గెస్ట్ వచ్చారు కదా అని కాఫీ తీసుకొచ్చాను వదినా. హే, కాఫీ లేదేం లేదు, నువ్వు బా. అమ్మా, నువ్వెందుకు వచ్చావే? ఏం చేస్తున్నారమ్మా? షేర్స్ అమ్మాలని చూస్తున్నారా? మేము ఏమన్నా చేస్తాము, నీకెందుకే? నోరు మూసుకొని ఈడి నుంచి పో. అక్కెంతో కష్టపడి బిజినెస్ని నిలబెట్టిందని నాన్న ఎప్పుడు చెప్తూ ఉండేవారు. మీరిలా అక్కకి తెలియకుండా వేరే వాళ్ళకి అమ్మడం కరెక్ట్ కాదమ్మా. ఇంట్లో ఉండనిచ్చాం కదా అని నెత్తి నెక్కి కూర్చుంటానంటే సంపేస్తా. ఈడ చూసిన విషయము ఈడ్నే మర్చిపోతే నీకే మంచిది. చూడమ్మీ, నేను కనిపించేంత మంచిదాన్ని కాదు, నీ మంచికే చెప్తా ఉండా. నాతో రొంత భద్రంగా ఉండు. ఆ డ్రాగన్ నీ వార్నింగ్తో భయపడేలా కనిపించట్లేదు దాత్రే. మన వాళ్ళని కంటిన్యూస్గా మానిటర్ చేయమని చెప్తాను. శ్రీవల్లి, శ్రీవల్లి, ఏమైందమ్మా? కనిపించినా పలకరించడం లేదు. పిలిస్తే పలక్కుండా అలా వెళ్తున్నావు? ఏం లేదన్నయ్య, తలనొప్పిగా ఉంది. ఆగు. ఎవరు కొట్టారు? అది అచ్చు కూడా పడింది. ఇంతలా కొట్టింది ఎవరు శ్రీవల్లి? ఎవరు కొట్టలేదు వదినా. అచ్చు కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా ఎవరూ కొట్టలేదంటావేంటి? చెప్పమ్మా. నాకు అర్థమైంది. ఇలాంటి పని ఇంట్లో నిషి తప్ప ఎవ్వరూ చేయలేరు. ఇప్పుడే నిషిని పిలిచి మాట్లాడతాను. నిషి, అక్క, నన్ను కొట్టింది నిషి వదిన కాదక్క. నిజంగా అక్క, నిషి వదిన కాదు. మరి ఇంకెవరు? చెప్పమ్మా. నిన్ను ఇంతలా కొట్టింది ఎవరో? ఎవరో? ఎవరో?